నమస్తే అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు నేను వినాయక ప్రసాదాల్లో ఒక ప్రసాదం చలివిడి పానకాలు అయితే చేసి చూపించబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా చేసుకోవాలి చలివిడి పానకాలు అనేది పూర్తిగా మీకు అర్థమవుతుందండి. ముందు రోజు నైటు ఒక గ్లాసుడి బియ్యం శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకుని మూత పెట్టుకుని నానబెట్టుకోవాలండి. మరునాడు వాటర్ తీసి ఆ నీళ్ళు అన్నీ వంపేసి ఒక జాలీలో వడకట్టి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని కొద్దిగా ఆరబెట్టుకుని మిక్సీలో మెత్తటి పిండిగా వేసుకోవాలి. కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటూ మెత్తగా చేసుకుని మనం జల్లెడలో జల్లించుకోవాలండి. ఈ విధంగా జల్లించుకుని ఎంత మెత్తటి జల్లెడు ఉంటే అంత మెత్తటి జల్లెడి తీసుకుని జల్లించుకుని పిండి అనేది ఆరిపోకుండా నొక్కు పెట్టుకుని అట్టు పెట్టుకోవాలి. ఒక తడి క్లాత్ కప్పేసుకుని ఉంచుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక కొబ్బరికాయ చెక్క తీసుకుని మెత్తడిగా గ్రైండ్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. ఒక 150 గ్రాముల బెల్లం తీసుకుని మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత బియ్యం పిండి అలాగే కొబ్బరి కూరు అన్నీ రెడీ అయిన తర్వాత 1 by 1 ఇలా రోట్లో వేసుకుని కుమ్ముకుంటే మాత్రం ఆ చలివిడి అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేయడం, రోట్లో వేసి కుమ్ముకోవడం చాలా పెద్ద ప్రాసెస్, కొంచెం కష్టం అని అనిపిస్తే మాత్రం మీరు మిక్సీలో కూడా ఈ విధంగా వేసేసుకోవచ్చండి. కానీ ఈ విధంగా కుమ్ముకున్న చలివిడి అయితే, ఈ విధంగా రుబ్బుకున్న చలివిడి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే చాలామంది వినాయక చవితికి చలివిడి అనేది కొద్దిగా బియ్యం పిండి అలాగే బెల్లం తీసుకుని కలిపేసి పెట్టేస్తూ ఉంటారు ప్రసాదాన్ని. ఆ ప్రసాదాన్ని తినటానికి కూడా ఇష్టపడరండి, దాన్ని పడేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా చేసుకుని పెట్టిన ప్రసాదాన్ని చలివిడిని మనం తినడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇంకా ఏమన్నా మిగిలితే దోశల కింద కూడా వేసుకోవచ్చండి. అంత బాగుంటుంది చలివిడి అనేది. ఒక 4-5 రోజుల వరకు నిలవ ఉంటుందండి చలివిడి అనేది. మీరు ట్రై చేసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే పానకం ఎలా రెడీ చేసుకోవాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అలాగే ఒక కుండలోకి వాటర్ తీసుకుని 4 కప్పుల వాటర్కి 2 కప్పులు బెల్లం తీసుకుని కొద్దిగా తీయగా ఉంటేనే పానకం అనేది బాగుంటుందండి. బెల్లం కరిగిన తర్వాత మిరియాల పొడి కూడా మనం దంచుకుని, అంటే రోట్లోనే దంచుకుని వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా దంచుకున్న మిరియాల పొడిని ఆ పానకంలో కలిపేస్తే మనకి పానకం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చలివిడి పానకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పటికి వినాయకుడికి సమర్పించుకోవడమే. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే మాత్రం కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.